హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రా ఒపీనియన్. ఇప్పుడే కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూసొచ్చా. మూవీ ఎలా ఉందని చెప్పే ముందు ఈ వ్యాలంటైన్కి మీరు ఏదైనా మూవీ చూడాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ మూవీకి ఇచ్చేయండి. మూవీ అయితే చాలా బాగుంది. ముందుగా డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ కావడం వల్ల కొన్ని సీన్స్ మటుకు చాలా బాగున్నాయి. కమింగ్ టు హీరో అండ్ హీరోయిన్ సంతోష్ అండ్ మానస వారణాసి. సంతోష్ శోభన్ చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీతో వచ్చాడు. మూవీ అయితే చాలా బాగుంది. సంతోష్ అండ్ మానస పేరు మటుకు చాలా బాగుంది. వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈవెన్ దో ఏ సర్టిఫికేట్ మూవీ అయినా సరే అంత బోల్డ్ సీన్స్ అయితే ఏం లేవు, అక్కడక్కడ ఉన్నాయి కానీ దే క్యాన్ బి బేరబుల్. కమింగ్ టు స్టోరీ ఏం లేదు భయ్య. ఎలా అంటే హీరోకి ఒక ప్యాషన్ ఉంటుంది, తను ఒకటి అచీవ్ చేయాలనుకుంటుంటాడు, లైక్ ఒక జాబ్ సంథింగ్ ఏదో చేయాలనుకుంటుంటాడు. దానికి హీరోయిన్ హెల్ప్ చేస్తుంది, తను సక్సెస్ అవుతాడు. అలానే హీరోయిన్ కూడా ఒక ప్యాషన్ ఆర్ ఇంటెన్షన్ ఉంటుంది ఒక అచీవ్ చేయాలని. దానికి తను హెల్ప్ చేస్తాడనుకుంటే చెయ్యడు. అదే ఇంటర్వెల్ కాన్ఫ్లిక్ట్. కమింగ్ టు కామెడీ, యోగి బాబు అండ్ మనము బీస్ట్ అండ్ జైలర్లో మనం ఒక తమిళతను చూస్తాము. వాళ్ళిద్దరు కామెడీ చాలా బాగుంది. మూవీ స్టార్ట్ అయిన తర్వాత మనకు కొద్దిగా టైం పడుతుంది వాళ్ళకి మనం కనెక్ట్ అవ్వడానికి. ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మూవీ అయితే మీకు నచ్చుతుంది. హీరో వాళ్ళ అన్న అండ్ హీరో వాళ్ళ వదినతో కొన్ని కాన్వర్జేషన్స్ ఉంటాయి వాళ్ళ మధ్య. ఆ కాన్వర్జేషన్ మటుకు చాలా బాగున్నాయి. కమింగ్ టు హీరో ఫాదర్ గా యాక్ట్ చేసిన అతను అండ్ హీరోయిన్ ఫాదర్ గా యాక్ట్ చేసిన రాజు కనకల గారు, వీళ్ళిద్దరి సీన్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య. ఆ కాన్వర్జేషన్స్ కానీ, హీరోతో వచ్చే ఆ కాన్వర్జేషన్స్ కానీ డైరెక్టర్ గారు చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ మటుకు మనము మూవీ టైటిల్ ప్రకారం కపుల్ ఫ్రెండ్లీ అని చెప్పి వెళ్తాము. ఫస్ట్ హాఫ్ మటుకు సేమ్ అలానే ఆ టైటిల్ తగ్గట్టే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ తర్వాత ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ తర్వాత అది ఇంకొక టర్న్ తీసుకుంటుంది, ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ఆ ఎమోషనల్ సీన్స్ మటుకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మనం ఈ మూవీ చూస్తుంటే మనము తెలుగులో ఆల్రెడీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఓయి మూవీ రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. మనం బేసిక్ గా ఇలాంటి మూవీస్ ఎక్కడన్నా వేరే లాంగ్వేజ్ లో వస్తే మనము ఫీల్ అవుతుంటాం, మన తెలుగులో ఎందుకు ఈ మూవీస్ రాలేదని. కానీ తెలుగులో కూడా ఉన్నాయి భయ్య. మనం ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తేనే మళ్ళీ ఇలాంటి మూవీస్ వస్తాయి. సో మూవీ అయితే బాగుంది, మీరు అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది భయ్య. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.